నమస్కారం. మన విద్యా 24/7 ఛానల్కి స్వాగతం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులోనే స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా వివరించడం మా ధ్యేయం. స్కూల్ పరీక్షలైనా, ఫైనల్ అసెస్మెంట్స్ అయినా, ఎస్ఎస్సి బోర్డు పరీక్షలైనా మీ విజయాలకి కావాల్సిన పూర్తి మార్గదర్శకత ఇక్కడే లభిస్తుంది. ఇక ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. హాయ్ పిల్లలు, అందరికీ నమస్కారం. మనం రోజూ భలే ఇష్టంగా తింటాం కదా, అన్నం, పప్పు, కూరలు. మరి మనం తినే ఈ ఫుడ్ వెనక ఒక పెద్ద సైన్స్ ఉందని ఎప్పుడైనా ఆలోచించారా? అవును, ఈరోజు మనం ఆ సైన్స్ ఏంటో చూద్దాం. మన ఫుడ్లో ఏముంటుంది, అది మనల్ని ఇంత యాక్టివ్గా, హెల్దీగా ఎలా ఉంచుతుందో ఆ సీక్రెట్స్ అన్ని తెలుసుకుందాం రండి. సరే, ఈరోజు మనం ఏమేం నేర్చుకోబోతున్నామో ఒక్కసారి చూసేద్దాం. ఫస్ట్ మనకి ఫుడ్ ఎందుకు అవసరమో తెలుసుకుంటాం. ఆ తర్వాత మన ఫుడ్లో ఉండే ముఖ్యమైన కాంపోనెంట్స్ ఏంటో చూద్దాం. అలాగే ఫైబర్ ఇంకా వాటర్ గురించి, వాటిని సైలెంట్ హీరోస్ అనొచ్చు, వాటి ఇంపార్టెన్స్ ఏంటో చూసి ఆపై బ్యాలెన్స్ డైట్ అంటే ఏంటో తెలుసుకుందాం. చివర్లో మీకోసం ఒక చిన్న క్విజ్ కూడా ఉంది. రెడీనా? ఓకే, మన మొదటి టాపిక్లోకి వచ్చేద్దాం. అసలు మనకు ఫుడ్ ఎందుకు కావాలి ఆలోచించారా ఎప్పుడైనా? సింపుల్గా చెప్పాలంటే, ఒక బిల్డింగ్ కట్టడానికి ఇటుకలు, సిమెంట్ ఎంత అవసరమో, మన బాడీ పెరగడానికి, మనకు ఎనర్జీ రావడానికి, ఇంకా జబ్బులతో ఫైట్ చేయడానికి ఫుడ్ అంతే అవసరం. మన బాడీకి ఫుడ్ ఒక ఫ్యూయల్ లాంటిది, ఒక బిల్డింగ్ మెటీరియల్ లాంటిదన్నమాట. మరి మన ఫుడ్లో అప్పుడు ఏముంటుంది? మన బాడీకి అంత బలాన్ని, శక్తిని ఇచ్చే పదార్థాలేవి? ఒకసారి ఆలోచించండి. ఆ స్పెషల్ పదార్థాలనే మనం న్యూట్రియంట్స్ అంటే పోషకాలు అని పిలుస్తాం. సో న్యూట్రియంట్స్ అంటే ఏంటి? సింపుల్, మన బాడీకి ఎనర్జీ ఇవ్వడానికి, మనం పెరగడానికి, ఇంకా హెల్దీగా ఉండటానికి ఫుడ్లో ఉండే చాలా చాలా ముఖ్యమైన సబ్స్టెన్సెస్ అన్నమాట. ఇప్పుడు మనం ఈ న్యూట్రియంట్స్ గురించే డీటెయిల్డ్గా తెలుసుకుందాం. రైట్, ఇప్పుడు మనం అసలైన మ్యాటర్లోకి వచ్చేస్తున్నాం. మన ఫుడ్లో ఉండే ఎసెన్షియల్ కాంపోనెంట్స్. మన హెల్త్కి ఇవే అసలైన బిల్డింగ్ బ్లాక్స్. మన ఫుడ్లో మొత్తం 7 సూపర్ హీరోలు ఉన్నారనుకోండి. వాళ్లే మనల్ని హెల్తీగా ఉంచుతారు. వాళ్ల పేర్లేంటంటే కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, ఫైబర్ ఇంకా వాటర్. వీళ్లలో ఒక్కొక్కరికి మన బాడీలో ఒక స్పెషల్ జాబ్ ఉంటుంది. మరి ఆ జాబ్స్ ఏంటో చూసేద్దామా? అయితే ఈ న్యూట్రియంట్స్ని మనం 2 టీమ్స్గా డివైడ్ చేయవచ్చు. ఒకటి మ్యాక్రోన్యూట్రియంట్స్, రెండోది మైక్రోన్యూట్రియంట్స్. మ్యాక్రో అంటే పెద్ద అని, సో మన బాడీకి ఎక్కువగా కావలసినవి అంటే కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్, ఇవన్నీ మ్యాక్రో టీమ్. ఇక మైక్రో అంటే చిన్న అని, అంటే మన బాడీకి కొంచెమే కావాలి కానీ చాలా ఇంపార్టెంట్. అవే విటమిన్స్ ఇంకా మినరల్స్. ఇవి మైక్రోటీమ్ అన్నమాట. సరే, ఫస్ట్ మ్యాక్రో టీంలోని కార్బోహైడ్రేట్స్ గురించి మాట్లాడుకుందాం. సింపుల్గా చెప్పాలంటే, ఒక కార్కి పెట్రోల్ ఎలాగో మన బాడీకి కార్బోహైడ్రేట్స్ అలా. మనకు పరిగెత్తాలన్నా, చదువుకోవాలన్నా, ఆడుకోవాలన్నా ఆ ఎనర్జీ అంతా మెయిన్గా వచ్చేది వీటినుంచే. నెక్స్ట్ ఫ్యాట్స్. ఇవి కూడా మనకు ఎనర్జీ ఇస్తాయి, కానీ ఇవి మన బాడీకి ఒక పవర్ బ్యాంక్ లాంటివి, ఎనర్జీని స్టోర్ చేసి పెట్టుకుంటాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, కార్బోహైడ్రేట్స్తో పోలిస్తే ఫ్యాట్స్ డబుల్ కన్నా ఎక్కువ ఎనర్జీని ఇస్తాయి. ఇప్పుడు ప్రోటీన్స్ వంతు. వీటిని మనం బాడీ బిల్డర్స్ అని పిలుస్తాం. ఎందుకో తెలుసా? మన బాడీ పెరగాలన్నా, మనకెక్కడైనా దెబ్బ తగిలితే ఆ గాయం మానాలన్నా ఈ రిపేర్ వర్క్ అంతా చేసేది ఈ ప్రోటీన్సే. సో ఇవి మన బాడీకి రిపేర్ మెకానిక్స్ లాంటివి. సరే, ఎనర్జీ ఇచ్చేవి, బాడీని బిల్డ్ చేసేవి చూశాం. మరి మనల్ని ప్రొటెక్ట్ చేసేవి కూడా ఉండాలి కదా. అవే విటమిన్స్ ఇంకా మినరల్స్. ఇవి మన బాడీకి బాడీగార్డ్స్ లాంటివి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, విటమిన్ ఏ మన కళ్ళని, స్కిన్ని హెల్దీగా ఉంచుతుంది. విటమిన్ సి ఏమో మన ఇమ్యూనిటీని పెంచి జబ్బులతో ఫైట్ చేస్తుంది. ఐరన్ మన బ్లడ్లో హిమోగ్లోబిన్ తయారవడానికి హెల్ప్ చేస్తుంది. చూసారా ఒక్కొక్కరిదే ఎంత ఇంపార్టెంట్ రోలో? ఇప్పటిదాకా మనం మెయిన్ హీరోల గురించి మాట్లాడాం, కానీ ఇద్దరు అన్సంగ్ హీరోస్ ఉన్నారు. అంటే సైలెంట్గా ఉంటూ చాలా పెద్ద పనులు చేస్తారు. వాళ్లే ఫైబర్ ఇంకా వాటర్. వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. డైటరీ ఫైబర్, దీన్నే మనం రఫేజ్ అని కూడా అంటాం. ఇది కూడా ఒక టైప్ కార్బోహైడ్రేటే, కానీ దీని స్పెషాలిటీ ఏంటంటే మన బాడీ దీన్ని డైజెస్ట్ చేసుకోలేదు. డైజెస్ట్ అవ్వకపోతే మరి ఎందుకు అని అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు విషయం. ఇది మన డైజెస్టివ్ సిస్టమ్ని క్లీన్ చేసే ఒక క్లీనింగ్ బ్రష్ లాగా పనిచేస్తుంది. అసలు ఈ రఫేజ్ మనకు ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, ఇది మన ఫుడ్ పైప్ని క్లీన్గా ఉంచుతుంది,
మనం తిన్న ఫుడ్ మన కడుపులో ఫ్రీగా మూవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. దీనివల్ల మనకు కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే ఇది మన పొట్టని క్లీన్గా హెల్దీగా ఉంచుతుంది. మరి ఈ ఫైబర్ మనకు ఎక్కడ దొరుకుతుంది? చాలా సింపుల్. మనం రోజూ తినే రకరకాల పండ్లు, కూరగాయల్లో ఇది బోల్డంత ఉంటుంది. యాపిల్స్, బనానాస్, క్యారెట్స్ ఇలాంటివన్నీ మంచి సోర్సెస్. అంతేకాదు హోల్ గ్రెయిన్స్ అంటే తృణధాన్యాలు, పప్పులు, బీన్స్ వీటిలో కూడా ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో మన డైట్లో వీటిని తప్పకుండా చేర్చుకోవాలి. ఓకే, మన నెక్స్ట్ అన్సంగ్ హీరో వాటర్. ఒక అమేజింగ్ ఫ్యాక్ట్ చెప్పనా? మన బాడీలో అప్రాక్సిమేట్గా 60% వాటరే ఉంటుంది. వావ్ కదా! అంటే మనలో సగానికంటే ఎక్కువ ఉన్నది నీళ్లే. మరి అదెంత ఇంపార్టెంటో ఆలోచించండి. ఇక్కడ చూడండి, మన బాడీ పార్ట్స్లో వాటర్ కంటెంట్ ఎలా ఉందో. మన లంగ్స్లో అయితే ఏకంగా 83% వాటరే, బ్రెయిన్, హార్ట్లో 73%, మజిల్స్, కిడ్నీస్లో 79%, చివరికి మన బోన్స్లో కూడా 31% వాటర్ ఉంటుందంటే చూడండి. అసలు వాటర్ మన బాడీలో ఏం చేస్తుంది? చాలా పనులు చేస్తుంది. ఇది ఒక డెలివరీ బాయ్ లాగా న్యూట్రియంట్స్ని బాడీలో అన్ని పార్ట్స్కి తీసుకువెళ్తుంది. మన బాడీ టెంపరేచర్ని నార్మల్గా మెయింటైన్ చేస్తుంది. ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఇంకా బాడీలో ఉన్న వేస్ట్ అంతటినీ బయటకు ఫ్లష్ చేస్తుంది. చూసారా వాటర్ ఎంత బిజీగా ఉంటుందో? ఓకే, ఇప్పుడు దాకా మనం ఫుడ్లో ఉండే కాంపనెంట్స్ గురించి, వాటి పనుల గురించి తెలుసుకున్నాం కదా. చాలా బావుంది. కానీ ఈ నాలెడ్జ్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి? అంటే వీటన్నింటినీ కలిపి ఒక హెల్దీ మీల్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, దాని గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం. దాన్నే మనం బ్యాలెన్స్డ్ డైట్ అంటాం. అంటే సమతుల్య ఆహారం. దీనికి ఒక సింపుల్ రూల్ ఉంది. మన బాడీకి కావలసిన అన్ని న్యూట్రియంట్స్ అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్ వీటితో పాటు ఫైబర్, వాటర్ అన్ని కరెక్ట్ అమౌంట్లో ఉండే డైట్నే మనం బ్యాలెన్స్ డైట్ అంటాం. ఇక్కడ ఈ ప్లేట్ చూడండి, ఇదొక పర్ఫెక్ట్ బ్యాలెన్స్డ్ మీల్కి ఎగ్జాంపుల్. ఇందులో ఏముంది? రైస్ ఉంది, అంటే కార్బోహైడ్రేట్స్, పప్పుంది, ప్రోటీన్స్, కూరగాయలున్నాయి, విటమిన్స్, మినరల్స్, ఫైబర్ అన్నీ వస్తాయి. చూసారా, ఇలా అన్ని ఫుడ్ గ్రూప్స్ నుంచి కొంచెం కొంచెం మన ప్లేట్లో ఉంటే అదే బ్యాలెన్స్ డయట్. ఇక్కడొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. బ్యాలెన్స్డ్ డయట్ అంటే చాలా కాస్ట్లీ ఫుడ్ తినాలని చాలామంది అనుకుంటారు. కానీ అస్సలు కాదు. మనం రోజూ ఇంట్లో తినే సింపుల్ ఫుడ్ అంటే పప్పు, అన్నం, రోటీ, ఆకుకూరలు, కొంచెం బెల్లం వీటితోనే మన బాడీకి కావాల్సిన అన్ని న్యూట్రియంట్స్ వచ్చేస్తాయి. రైట్, చాలా విషయాలు నేర్చుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం ఫన్ టైం. మనం నేర్చుకున్నది ఎంత బాగా గుర్తుందో టెస్ట్ చేసుకుందామా? ఒక చిన్న క్విజ్. మీరు రెడీనా? ఓకే, ఫస్ట్ క్వశ్చన్. మన డైట్లో రఫేజ్ అంటే ఫైబర్ లేకపోతే ఏమవుతుంది? ఆలోచించండి. ఆన్సర్ ఏంటంటే మనకు కాన్స్టిపేషన్ రావచ్చు. ఎందుకంటే రఫేజ్ మన డైజెస్టివ్ ట్రాక్ట్లో ఫుడ్ ఫ్రీగా మూవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది కదా. నెక్స్ట్ క్వశ్చన్. ఇదొక రిడిల్ లాంటిది. నేను ఫుడ్లో ఉండే ఒక కాంపోనెంట్ని నన్ను ఒక పేపర్పై రాస్తే ఆ పేపర్ ట్రాన్స్లూసెంట్ అంటే కొంచెం లైట్ వెళ్లేలా తయారవుతుంది. ఇంతకీ నేనెవర్ని? ఆన్సర్ ఈజ్ ఫ్యాట్. అవును, కొవ్వు పదార్థాలకి ఈ గుణం ఉంటుంది. ఓకే, మన క్విజ్ కూడా అయిపోయింది. ఇక ఫైనల్గా ఈరోజు మనం నేర్చుకున్న మెయిన్ పాయింట్స్ ఏంటో ఒక్కసారి క్విక్గా రివైజ్ చేసుకుందాం. ఇది మన ఫుడ్ టూల్ కిట్ అన్నమాట. సో ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం? ఫుడ్ మనకు ఎనర్జీ, గ్రోత్ ఇంకా హెల్త్ ఇస్తుందని తెలుసుకున్నాం. ఫుడ్లో ఉండే 7 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్, ఫైబర్ ఇంకా వాటర్ గురించి తెలుసుకున్నాం. వీటిల్లో ప్రతిదానికి మన బాడీలో ఒక స్పెసిఫిక్ ఇంపార్టెంట్ జాబ్ ఉంటుంది. వీటన్నిటినీ కరెక్ట్ క్వాంటిటీలో తీసుకోవడమే బ్యాలెన్స్డ్ డైట్. అదే మన హెల్దీ లైఫ్కి సీక్రెట్. చూసారా, లెర్నింగ్ని ఇలా ఈజీగా మార్చుకోవచ్చు. ఈరోజు మనం చర్చించుకున్న విషయాలు మీకు బాగా అర్థమయ్యాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు చూసిన పాఠం మీకు ఉపయోగపడిందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని స్పష్టమైన, సహాయకరమైన, మార్కులు పెంచే పాఠాలు పొందాలంటే మన విద్యా 24/7 ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సందేహాలు, సూచనలు, తదుపరి నేర్చుకోవాలనుకున్న విషయాలు కింద కామెంట్స్లో రాయండి. మీ స్పందన మాకెంతో ముఖ్యం. మీ ఒక్క లైక్,
ఒక్క షేర్, ఒక్క కామెంట్ కూడా ఈ చదువు వెలుగును మరింత మంది విద్యార్థులకు చేరుస్తుంది. మాతో ఉండండి. మీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రతిరోజు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత ప్రభావవంతంగా మార్చుకుందాం. ధన్యవాదాలు.